హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా చూసేయండి, ఉదయం అయితే ఇది 6:15కి ఆ టైంలో అండి. చూడండి, ఉదయాన్నే డోర్ తీస్తే ఎండ అయితే ఎలా వచ్చిందో, లోపలికైతే సర్రమని వచ్చిందండి. అంత బాగా ఎండ అయితే వచ్చింది. చూడండి, మంచిగా వెదర్ అయితే ఎలా ఉందో, చాలా బాగుందండి. పీస్ఫుల్గా ఉంటుంది కదా ఉదయాన్నే ఇలా చూసేయండి. ఇంకా ఒకసారి అయితే ఒకసారి బయట ప్రపంచాన్ని అలా ఒక లుక్ వేసి అయితే ఇంకా వంట పనిలోకి అయితే దిగేస్తానండి ఉదయాన్నే. చూడండి, నా బొమ్మ నాకే కనిపిస్తుంది, అంత బాగా అయితే ఎండ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా కిచెన్లోకి అయితే అడుగు పెట్టేస్తున్నాను. ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశానండి, అలాగే ఇంకో పొయ్యి మీద అయితే ఎగ్స్ పెట్టాను. ఇంకా గుడ్డు కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అయితే ఆనియన్స్ని ఇలా అయితే చిన్న పీసెస్గా అయితే చోక్ చేసుకున్నాను. చూడండి, ఇందులో చోకర్లు అయితే వేసి ఇంకా 3 వంకాయలు ఉన్నాయండి, అవి కూడా యాడ్ చేసేద్దామని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే నాకు బాగా పనిచేస్తుందండి, నాకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే మనం ఓన్గా కట్ చేస్తే చాకుతో కంటే ఇలా వేసి చోక్ చేసుకుంటే భలే వస్తాయండి మనకు కావాల్సినట్టుగా. కర్రీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. చూసారా, ఒక పక్క రైస్, ఇంకో పక్క ఎగ్స్ కూడా కుక్ అయిపోతున్నాయి. ఇంకా ఇప్పుడైతే చూస్తున్నారు చూడండి, ఇదైతే ఇడ్లీ పిండి అండి. చూసారా, దీని సగానికి అయితే నేను రాత్రి కలిపి పెట్టాను. 5 వరకు పొంగింది కదా, పులిసిందండి. చాలా టేస్ట్గా వస్తాయి ఇడ్లీ అయితే. నేనైతే ఇడ్లీని మామూలుగా గ్రైండర్లో వేయనండి, మిక్సీ జార్లోనే వేసి అయితే ఇట్లా చేస్తాను. బాగా వస్తాయి అన్నమాట. ఫస్ట్లో నాకు కూడా సరిగ్గా వచ్చేవి కాదు, కానీ తర్వాత ఇడ్లీ అయితే మంచిగా వస్తాయి. కొలతలతో వేయనండి, నేను మామూలుగా వేస్తాను. నాకు అలా వేస్తేనే ఇడ్లీ బాగా వస్తాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఇప్పుడైతే కర్రీ కోసం అయితే నేను ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఎగ్స్ కూడా కుక్ అయిపోయినాయి అని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసానండి. ఇక్కడైతే ఒక మిస్టేక్ జరిగింది. నేను చేసిన వీడియో మొత్తం అండి ఫోన్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అవడం వల్ల వీడియో మొత్తం అయితే పోయిందనమాట. ఇంకా క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. కర్రీ అయితే బాగా వచ్చిందండి, అలాగే చట్నీ ప్రిపేర్ చేశాను, అవన్నీ పోయిందనమాట. మొత్తం వీడియో డిలీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లో ఇడ్లీ పెట్టానండి, ఈ వీడియో ఒకటే ఉంది. ఇడ్లీ కూడా కుక్ అయిపోయిందనమాట. ఇంకా చూసారా ఎలా మెత్తగా వచ్చినాయో. ఇంకా ఇడ్లీ అయితే బయటకు తీస్తున్నాను. ఇంకా చాలా వీడియో అండి, కర్రీ కూడా చాలా బాగా వచ్చింది, మంచిగా అనిపించిందండి వీడియో అయితే. కానీ ఫోన్ బ్లాక్ అయిపోయింది. ఇంకా బ్లాక్ అవ్వడం వల్ల మొత్తం వీడియో అంతా డిలీట్ అయిపోయిందండి. చాలా బాధ అనిపించింది. మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందా కామెంట్ చేయండి. మనకి నచ్చిన వీడియో అలా పోతే ఎలా ఉంటుంది. ఇంకా ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా అయితే వచ్చినాయండి, చాలా మెత్తగా వస్తాయి. ఇంకా మా పాపకి అయితే పెట్టిచ్చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇడ్లీ కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ చేశాను. ఆ వీడియో అంతా మొత్తం డిలీట్ అయిపోయిందండి, వీడియో అంతా. ఇంతేనండి, చూడండి ఇడ్లీ ఎలా వచ్చిందో, పొడిగా చాలా బాగా వస్తుంది. ఇంకా నేనైతే కొలతలతో అయితే వేయనండి. కొంచెం ఎంత మినపప్పు తీసుకున్నానో ఆ మినపప్పుకి మినపప్పు కంటే కొంచెం రవ్వ ఎక్కువ వేస్తానండి, అంత అనమాట. ఇక్కడైతే మా ఆపోజిట్ పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఇంకా వర్షం చూడండి ఎలా పడుతుందో. ఇంకా ఉదయాన్నే ఎండ అయితే వచ్చిందండి బాగా, మళ్ళీ వర్షం వచ్చింది. చూసారా వెదర్ అయితే ఎలా మారిపోయిందో. ఒక గంటలోనే వెదర్ ఇలా మారిందండి. మరలా ఒక 15 మినిట్స్ లోపే మళ్ళీ వెదర్ అయితే ఎలా మారిందో మీరే చూసేయండి. ఫుల్ ఎండ వచ్చిందండి, మా ఇంట్లోకి వచ్చి అంత ఎండ వచ్చింది. చూస్తున్నారా మళ్ళీ ఎలా ఎండ వచ్చిందో. వెదర్ అయితే రకరకాలుగా మారిందనమాట. ఈరోజు ఉదయాన్నే ఫుల్ ఎండ వచ్చిందండి, తర్వాత అయితే వర్షం పడింది. మళ్ళీ అయితే ఇప్పుడు ఎండేస్తుంది, అలాగే సన్న తుఫర్లాగా పడుతుంది అనమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి. ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. నా క్లిప్లన్నీ మిస్ అయిపోయినాయండి. వీడియో క్లిప్ కుకింగ్ది అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా కుకింగ్ స్టైల్ కానీ నా వీడియోస్ ఎలా ఉన్నాయని ఒక మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అందరికీ.